ఇంతవరకు నిన్ను పాడి స్తుతించుకొని ఆడి మరి ఈ సమయంలో నీ మాటల కొరకు వేచి ఉన్నాము. మీరే మాతో మాట్లాడండి, నన్ను మరుగుపరిచి నన్ను నీ పాత్రగా వినియోగించుకొని నీ బిడలతో ప్రభు నీవే సూటిగా మాట్లాడి మీ చిత్తం ఏమిటో బయలుపరిచి అనంతరము వాటిని గైకొను మనస్సును మాకు దయచమని ధన్యులగటకు కృప చూపమని యేసు నామములు అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయాన్ని దేవునికి మాటలను మనం జాగ్రత్తగా మనము విందాము. మరి గడిచిన వారము ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము ధ్యానించాము, గుడారపు సేవ. మరి ఆ గుడారపు సేవ ద్వారా మానవుడు పతనం అయిపోయిన తరువాత ఆ మానవులను మరలా రక్షించుట కొరకు రక్షణ ప్రణాళికగా ఆ గుడారపు సేవను మనకి ఎంతో ఉన్నతమైనటువంటి విధముగా మనకి దయచేసి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఆ యొక్క గుడారపు సేవలో మరి దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి అనంటే ఒకటే ద్వారము, రక్షకుడైన యేసు. ఆ తరువాత ఆ రక్షకుని అంగీకరించి ఇత్తడి గంగాళముగా చూపించబడుతున్నటువంటి నీళ్లు బాప్తిస్మము. ఆ బాప్తిస్మము మనము పొందుకుని ఇంకొంచెం ముందుకు మనము కొనసాగి ఆ తదుపరి ఆ సముఖపు రొట్టెల బల్ల దేవుని వాక్యమును మనం అనుదినము ధ్యానించవలసిన వారమై ఉన్నాము అని మరి మనకి చక్కగా చూపిస్తూ ఉంది. తదుపరి ధూపము మనము ప్రార్థనా పరులముగా ప్రార్థనా యోధులముగా ఎదగవలనని మనకు చూపిస్తూ ఉంది. ఆ యొక్క మరి ఎంతగానో దీపస్తంభము మరి మనమందరము కూడా ఈ లోకానికి వెలుగుగా సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండవలనని మనకు చూపిస్తూ ఉంది. అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆజ్ఞలు దేవుని సన్నిధిలో ఆయన ప్రేమను పొందుకుని విధేయత చూపడానికి ఆ ఆజ్ఞలు గనుకొనుచు దేవునితో యుగయుగములు కూడా జీవించటానికి దేవుడు మనకి ఈ రక్షణ ప్రణాళికను ఇంత అర్థవంతమైనటువంటి విధముగా 6 మెట్లలో మరి ఈ చక్కగా వివరించి మనకి చూపిస్తూ ఉన్నాడని. అంటే క్రీస్తు వారు ఏమి చెయ్యనై ఉన్నారు అనేటువంటి ఆ ఉన్నతమైన కార్యాన్ని అంతటిని కూడా ఈ ఛాయ రూపంలో చూపించి మరి క్రీస్తుకు పూర్వం మరి క్రీస్తు మరి జీవించిన కాలంలో ఆయనే మరి ఎంతగానో మరి ఆయన మరి ఒక రక్షణ ప్రణాళిక నిమిత్తమై తను మరి ఎంతగానో మన విషయములో మరి తాను మరణము పొందుకొని ఎంతగానో పునరుద్ధానుడే తిరిగి లేచి ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళాడు. మరల మనలందరి కొరకు రానయ్యున్నాడు. అయితే మనము మన రక్షణ ప్రణాళికలో మన యొక్క క్రైస్తవ జీవితంలో ఈ విశ్వాసాన్ని కొనసాగించి నడిపించబడాలి. రాకడ కొరకు కనిపెట్టాలి. ఆ రాకడ వరకు కూడా మనము నిరీక్షణతో మనము వేచి ఉండాలి. ఆ వేచి ఉండేటువంటి మరి ఈ యొక్క కాలములో ఈ మధ్యలో మనమందరమును కూడా అనుదినము మనము ఒకటి జ్ఞాపకమును చేసుకోవాలి. అదేంటి అనంటే మన ప్రభువు యొక్క త్యాగాన్ని, ఆయన చేసిన కార్యాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా చేయాలి? ఎలా జ్ఞాపకము చేసుకోవాలి అనంటే ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఆయన వెళ్ళాడు. ఈరోజు నేను ఎంచుకున్నటువంటి అంశం ఏమిటి అనంటే నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడు అని చెప్పి మరి ప్రభు సంస్కార కార్యక్రమాన్ని ఏర్పరచి దానిని మనకు అందించి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియమైన సంఘమా, ఒకసారి మనం ఆలోచన చేద్దాము. దేవుడు ఉన్నతమైనటువంటి ప్రేమను మన మీద కనపరిచి రక్షణ ప్రణాళికను ఏర్పరిచి మనలను రక్షించి ఆత్మీయ జీవితంలో నడిపించుచు ఆయన రాకకై మనలను సిద్ధపరచుచున్నటువంటి మరి ఈ సందర్భములో ఈ సమయంలో మనము మన విశ్వాస జీవితంలో మనము ఏమి జ్ఞాపకము చేసుకోవాలని అంటే క్రీస్తును, ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను, ఆయన చేసినటువంటి మరి ఉన్నతమైనటువంటి ఆ కార్యాన్ని జ్ఞాపకము చేసుకున్నటకు ఒక గురుతుగా ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని ఆయన జరిగించి మనకు అందించి ఆయన వెళ్ళాడు. మరి ప్రభు సంస్కారము మరి కార్యక్రమము. అయితే ఈ బల్ల యొద్దకు మనమందరమును కూడా నేడు మనము వెళ్ళనై ఉండగా ఆ బల్ల యొక్క ముఖ్యమైనటువంటి అర్థాన్ని నేడు జాగ్రత్తగా పరిశీలన చేసి ఆయనను జ్ఞాపకము చేసుకున్నట్టే కాదు, ఇంకా మనము ఈ యొక్క కార్యక్రమము ద్వారా ఏమి నేర్చుకొననై ఉన్నామో ఆ విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేసి మనము ఈ బల్ల యొద్దకు మనము చేరి వెళదాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం తెరిచి మనం చదువుదాము. ఈ ప్రభు సంస్కారం అనేది ఏ రీతిగా మరి ఇవ్వబడింది, ఎవరిచ్చారనే విషయం ఇక్కడ మనం చూద్దాము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన
పొంది తిని. చాలండి. ఇక్కడ ఈ యొక్క ప్రభు సంస్కారం కార్యక్రమాన్ని గూర్చి పౌలు రాస్తూ ఆ ప్రజలకి, నేను మీకు అప్పగించిన దానిని ఎవరి వలన పొంది తిని? ప్రభువు వలన పొంది తిని అని చెప్పి ఈ లేఖనముల ద్వారా ఆయన సుస్పష్టంగా తేటగా మనకు వివరించి ఆయన చెబుతా ఉన్నాడని. అయితే ఈ ప్రభు సంస్కారం అనేటువంటి ఈ కార్యక్రమము ఎవరి వలన స్థాపించబడింది, ఎవరి వలన ఈ వ్యవస్థ వచ్చింది అని అంటే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు అందించి ఉన్నారని ఈ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎప్పుడు అందించారు, ఎలా అందించారు అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగింపబడినటువంటి రాత్రి మునుపు ఆయన ఒక మేడ గదిలో 12 మంది శిష్యులతో, ఈయన 13 మంది ఆ ప్రభు సంస్కార కార్యక్రమాన్ని ఆచరించారు. ఏది ఎలాగ ఆచరించారనంటే వారు పస్కాను ఆచరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. పస్కా అనంటే ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అని చెప్పేసి మనకు వివరించి చెబుతూ ఉన్నారు. అయితే ఈ పస్కా పండుగను ఈ శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మేడ గదిలో మరి వారు ఆచరించారు. అయితే అక్కడ ఆ పస్కా పశువు మరి అక్కడ లేదు, కానీ పస్కా పశువు యొక్క స్థానములో ప్రభువారి యొక్క శరీరాన్ని ఆయన చిందించిన రక్తానికి సాదృశ్యముగా రొట్టెను ద్రాక్ష రసమును అందించినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఈ పాస్ ఓవర్, ఈ పస్కా పండుగ అసలు ఏ రీతిగా ప్రారంభమైంది, ఇది దేనికి సాదృశ్యముగా సూచనగా ఉన్నదో మనం అందరము కూడా గమనించినట్లయితే, మనలందరికీ తెలుసు, ఇశ్రాయేలీలు ప్రజలు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న తర్వాత మోషేను అక్కడికి నడిపించి 9 తెగుళ్ళు అక్కడ కలుగు చేశాడు. 10వ తెగులు రాక మునుపు ఇశ్రాయేలు ప్రజలను చేయవలసినటువంటి కార్యాలని మోషేని పిలిపించి వివరించి చెబుతా ఉన్నాడు. మోషే, మీరు ఈ నెలలలో ఇదే మొదటి నెల ఈ 14వ తారీఖున మీరేం చేయాలి అంటే, మీరందరూ కూడా పస్కాను మీరు ఆచరించండి. ఎలా ఆచరించాలి? ఆ పస్కాని ఆచరించడానికి ఒక గొర్రె పిల్లను లేదా ఒక మేక పిల్లను మీరు తీసుకుని దానిని వధించి దాని రక్తమును కొంచెటిని ఏం చేయాలనంటే మీ ద్వారబంధముల యొక్క మీద మీరు దానిని ప్రోక్షించాలి. అలాగునే మరి ఆ మాంసాన్ని అగ్ని మీద కాల్చి దానితో పాటు పులియను రొట్టెలను మీరు చేసుకుని మీరు తినాలి. ఎలా తినాలి అని అంటే, మీరు సిద్ధంగా ఉండాలి. మీ కాళ్ళకు చెప్పులు తొడుగుకొని, మరి నడుము బిగించుకొని, కర్రను చేతపుచ్చుకుని మీరు మరి సిద్ధముగా వాటిని తినాలి. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఎప్పుడు మీ విడుదల కలుగుతుందో మీకు తెలియదు. కాబట్టి మీరు సిద్ధముగా ఉండే ఈ పస్కాను ఆచరించండి. మీరందరూ కూడా మీ గృహములో, మీ గుడారములలోనే మీరు ఉండాలి. బయటకు ఎవ్వరూ కూడా రావడానికి వీలు లేదు. అయితే నేను ఐగుప్తు దేశములో నేను మరి సంచరించినప్పుడు ఏ గుమ్మము మీద అయితే ఆ రక్తము గుర్తు లేదో ఆ యొక్క గృహములో ఉన్నటువంటి జ్యేష్ఠపుత్రులను మరణిస్తాడని చెప్పేసి అన్నారని. అయితే ఇశ్రాయేలు ఎంతో విధేయత చూపి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారముగా వారన్నీ కూడా సిద్ధపరుచుకుని ఆ రక్తాన్ని ఆ గుమ్మముల మీద ప్రోక్షించి లోపలే ఉండి ఆ వాటిని ఆచరించి నడుచుకుంటున్నారు. ఏ గృహము మీద అయితే, ఏ గుమ్మము మీద అయితే ఆ యొక్క మరి రక్తం యొక్క గుర్తు లేదో ఆ యొక్క గృహములోనికి వెళ్ళి మరణదూత ఆ గృహములో ఉన్న జ్యేష్ఠపుత్రుని ఏం చేసింది? చంపాడు. అయితే మరి చాలామంది మరణించారని. కానీ ఇశ్రాయేలు ప్రజలలో మరణము లేదు, ఎందుకంటే వారికి గుర్తుంది. కానీ ఐగుప్తు దేశములో వారికి గుర్తు లేదు, కాబట్టి వారు మరణించటము జరిగింది. ఎంతో గొప్ప ఘోష. ఒక గ్రామములో, మన గ్రామములో ఎవరో ఒకరు మరణిస్తేనే చాలు, నిజముగా ఆ బాధ, వేదన, అయ్యో మరణించారా, ఎంతో వేదన, ఆ గ్రామం అంతా కూడా బాధపడతా ఉంటారని. అయితే అటువంటిది ఇంటిలో ఒకరు చనిపోయారా, ఇంటిలో ఒకరు మరి రాజు మొదలుకొని పనివాడు కుటుంబములో కూడా మరి చనిపోయారా. అయితే ఆ యొక్క ఇంకా ఆ ఎంతో వేదన, మరి కుమారులు కళ్ళ ముందుగానే చనిపోతూ ఉంటే ఆ బాధను తట్టుకోలేక ఫరో ఏం చేశాడని అంటే, వెంటనే ఆ రాత్రి మోషేని అహరోనును పిలిపించి, అయ్యా ఇంకా మీరు వెళ్ళిపోండి,
మీరు ఇంకన్నీ కూడా సిద్ధపరుచుకుని మీరు ఇక్కడ ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పేసి పంపితే ఆ రాత్రికి రాత్రే వారు ఆ యొక్క పస్కాను తిని అనంతరము వారు ప్రయాణమై కొనసాగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ పస్కా పండుగ దేనికి సాదృశ్యం అంటే వారి బానిసత్వంలో నుంచి విడుదల కలుగుటకు ఈ పస్కాను వారు ఆచరించారు. అయితే మనము కూడా నేడు అనుసరించబోయేటువంటి ఈ పస్కా ఏంటి అనంటే పాపము అనేటువంటి బానిసత్వంలో నుంచి మనలను విమోచించాడు అని చెప్పి ఆ రక్షకుని యొక్క శరీరమునకు సాదృశ్యముగా గుర్తుగా ఆ రొట్టెను ఆ యొక్క ద్రాక్ష రసాన్ని మనము తీసుకుంటూ ఉన్నాము. ప్రియమైన దేవుని వారలారా, ఈ పస్కా ఒక పశువు వధించబడాలి. అయితే ఆ పస్కా పండుగలో మన కొరకు ఒక బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభువారే తానే బలి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని వారలారా, ఎంత గొప్ప ప్రేమను మన మీద కనపరిచి మనకు విడుదలను కలుగు చేస్తాడో చూడండి. అయితే అక్కడ బలి పశువుగా మనము ఎవరిని ఏ ఆహారం తీసుకోవాలని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మేడ గదిలో ఆ యొక్క 12 మంది శిష్యులతో కలిసి, ఇదిగో ఈ రొట్టెను మీరు తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకు నా శరీరము అని చెప్పేసి ఆ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో చెబుతా ఉన్నాడు. ఒకసారి మనం చదువుదాము. 11వ అధ్యాయంలో ఉన్నాడు సార్, చదువుదాము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువు అయినటువంటి యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులను చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడి అని చెప్పాను. గమనించండి ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నాడు, తాను అప్పగింపబడిన రాత్రి ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులను చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము అని చెప్పేసి అంటూ ఉన్నారని. అయితే ఆ యొక్క పాత నిబంధన గ్రంథములో చూపించబడుతున్నటువంటి ఆ బలులన్నిటికీ కూడా సాదృశ్యము ఎవరు అనంటే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతగానో తానే తన శరీరముగా ఒక గురుతుగా ఈ యొక్క రొట్టెను ఆయన వారి చేతికి అందించినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. అయితే ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. అదేంటి అనంటే, ఈ యొక్క బ్రెడ్ అంటే ఈ రొట్టె, ఈ ద్రాక్ష రసము అనేది చాలామంది లిటరల్గా తీసుకుంటూ ఉంటారని. కానీ ఇవి గురుతులుగానే ఇచ్చాడు తప్ప అవి లిటరల్గా మనము తీసుకోవడానికి ఆలోచన, మనం అది నమ్మటం, అది మరొక విషయం అని. అంటే మీకు కొంచెం అర్థం అవ్వడానికి నేను క్లియర్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏంటి అనంటే, ఇది నా శరీరము అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది. అంటే ఆయన శరీరమునకు గురుతుగా ఈ రొట్టెను మనకు అందించాడు. అంతేకాక ఆయన చిందించినటువంటి రక్తానికి గురుతుగా ఆ ద్రాక్ష రసాన్ని అందించినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఇవి రెండు కూడా సింబల్స్ తప్ప, గురుతు తప్ప, అవి లిటరల్గా ఆయన శరీరము, ఆయన రక్తము కాదు. కొంతమంది అంటూ ఉంటారు, ఈ బల్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తే సేవకులు అవి రొట్టె ఏమైపోతుంది అంటే దేవుని శరీరం అయిపోతుంది, ఆ యొక్క ద్రాక్షారసమేమో ఆయన రక్తముగా మార్చబడుతుంది అని చెప్పేసి. లేదు, అవి లిటరల్గా కాదు, అవి సింబల్స్ మాత్రమే, గురుతుగా మనము తీసుకుంటూ ఉన్నామండి. అయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ రొట్టెను ఆయన ఏం చేశాడనంటే విరిచాడు. ఎందుకు విరిచాడు అనంటే, పులియను రొట్టెలు వారు చేయాలి. పులిసిపోయింది అనుకోండి పిండి, ఆ పిండితో రొట్టెలు చేస్తే ఏమవుతాయి? ఉబ్బుతాయి, విరవడానికి వీలవదు. కానీ పులియను రొట్టెతో తయారు చేస్తే, పులియను పిండితో తయారు చేస్తే అవి ఏం చేయబడతాయి? చక్కగా విరవబడతాయి. అయితే ఈ శరీరము తీసుకుని తినమని చెప్పేసి అన్న, తినాలి అని అంటే ఏం చేయాలి? విరవాలి. ఆ రొట్టెని ఏం చేయాలి? విరవాలి. అంటే ఆయన శరీరము కూడా ఏం చేయబడిందని అంటే నలగొట్టబడింది. ఆ పిండే మునుపు దేనితో? గోధుమలతో. ఆ గోధుమలు పిండిగా చేయబడాలంటే ఏం చేయాలి? నలగొట్టబడాలి.
అలాగునే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము కూడా ఏం చేయబడిందని అంటే మన కొరకు ఎంతగానో నలగొట్టబడినట్లుగా మనం చూస్తున్నాము. పిలాతు దగ్గర నిలవబెట్టినప్పుడు యేసుక్రీస్తు వారిని, ఈయనలో నాకే పాపము కనబడట్లేదు అని చెప్పేసి అంటా ఉంటే, ఇంకా సిలువేయని అంటే కొరడా దెబ్బలతో మరి 39 కొరడా దెబ్బలు కొట్టనని చెప్పేసి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఆ రోమా సైన్యం ఆయన తీసుకుని వెళ్ళి ఆయనను ఒక చోట కట్టి ఏం చేశారు, 1 తక్కువ 39 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆ కొరడా మామూలుగా నేసినది కాదు, ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఆ కొరడా చివర మరి ఎంతగానో మరి శరీరాన్ని చీల్చేసేటువంటి ఆ యొక్క వస్తువులు అక్కడ దానికి అమర్చల్లినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఆ యొక్క 39 కొరడా దెబ్బలు కొడతా ఉంటే ఎప్పుడు కొట్టారో వారి యొక్క ఫ్యామిలీ ముందే కొట్టారని. తన తల్లి, తన తోటి సహోదరులు కూడా అక్కడ నిలవబడి ఉంటే వారు చూస్తుండగా ఎన్ని కొరడా దెబ్బలు, 1 తక్కువ 40 39 కొరడా దెబ్బలు కొట్టి మరి ఎంతగానో ఆయన్ని మరి హింసించారు. అయితే ఒక్కొక్క కొరడా దెబ్బకి ఆయన శరీరం ఏమైపోయిందని అంటే, ఒక రైతు ఒక నాగలిని మరి భూమి మీద పెట్టి మరి కొంచెం దున్నితే ఎలాగైతే ఆ భూమి వేరైపోతుందో అలాగునే అంతగా ఆయన శరీరం ఏమైంది, నలగొట్టబడింది, దున్నబడింది అని చెప్పేసి మరి లేఖనాలు కూడా మనకి వివరించి చెప్పబడతా ఉన్నాయి. అయితే మరి ఈ రొట్టెను విరిచి వారి చేతికి అందించారని. అలాగనే ఇది నా శరీరము. అలాగనే మరి జరగబోయే విషయాలని శిష్యులకి చెబుతా ఉన్నారు. ఆయన శరీరం ఏం చేయబడుతుందని, నలగొట్టబడుతుంది. ఇది మీ కొరకైన నా శరీరము అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు. అంతేకాక ఈ యొక్క రక్తము ఏంటి అనంటే చెబుతున్నారు, ఆయన మరొక పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడలను నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చెయ్యుడి అని చెప్పాను. గమనించండి, ఈ రక్తమునకు సాదృశ్యముగా ద్రాక్ష రసాన్ని, శరీరమునకు సాదృశ్యముగా ఈ రొట్టెను మరి ఆయన అందించినట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా పులియనివిగా ఉండాలి. పులిసిపోయినవి మరి అందులో మనము పెట్టకూడదు. ఎందుకనంటే పులి అను రొట్టెల పండుగ అనంటే దాని అర్థము పులిసింది అనంటే దానికి దేనికి సాదృశ్యము, పాపానికి సాదృశ్యము. మనము పాపముతో ఈ కార్యములు మనము పాల్గొనడానికి వెళ్ళలేదు. ముందుగానే మనము పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. అనంతరం అందులో మనము తీసుకుని పాలుభాగస్థలం అవ్వవలసిన వారమై ఉండి ఉన్నాము. అందుకనే ఒక వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:16 వచనములో, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నట్టయే కదా, మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నట్టయే కదా. లిటరల్గా మనం తీసుకోవట్లేదు, కానీ గురుతుగా మనము తీసుకుంటూ ఉన్నామండి. అయితే మనము ఈ రొట్టెను, ఈ ద్రాక్ష రసాన్ని మనము చాలా పవిత్రముగా తయారు చేసుకొనవలసిన వారమైనాము. పులిసింది తీసుకుని రావడానికి వీలు లేదు. వాటిని చక్కగా మరి మంచి పిండితో మనము దానిని తయారు చేయాలి. అలాగనే మరి ఆ ద్రాక్ష పళ్ళను కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్న వాటినే మనము తీసుకుని వచ్చి వాటిని చేయాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారని అంటే, షాపులో దొరికినటువంటి బాటిల్స్ ఆల్రెడీ సిద్ధపరిచినవి తీసుకొచ్చి ఇక్కడ వేసి ఏం చేస్తారు, ఇస్తూ ఉంటారు. లేదు, నిలవ ఉండకూడదు, ఫార్మెంట్ అది అవ్వకూడదు. అది అయింది అని అంటే ఆయన రక్తానికి సాదృశ్యముగా అది ఉండదు. కాబట్టి మరి ఫ్రెష్ ఆ ద్రాక్ష పళ్ళను, రొట్టెను చక్కగా వాటిని పెందల కడనే ప్రార్థనాపూర్వకంగా వాటిని సిద్ధపరిచి ఇక్కడ పెట్టి వాటిని మనము తీసుకోవలసిన వారమై ఉండి ఉన్నాము. అయితే మరి ఇది ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ వినయాచారములో, మనం ఈ ప్రభు సంస్కరణ కార్యక్రమములో నేను పస్కా పశువుగా నేను వధించబడతానని చెప్పేసి మరి ఆయన ముందుగానే మరి ఆ పండుగను ఆచరించి మరి ఆ శిష్యులకు దానిని అప్పగించారు. అదే పౌలు అంటా ఉన్నారు, ఇది నేను ప్రభువు వలన నేను పొంది తిని అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉన్నాడని. అయితే ఈ ప్రభు సంస్కరణ కార్యక్రమానికి మునుపు మనము చేయవలసిన పని ఏంటి? పాదాలు కడుగుకోవచ్చు అంటారా? కడగాలి.
ఖచ్చితముగా ఈ పని మనము చేయాలి. చాలా సంఘాలలో ఇవి ఉండదు, కానీ మన సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘము వారు నమ్మేది ఏంటి అని అంటే, ఈ ప్రభు సంస్కారానికి మనము వెళ్ళక మునుపు మనం ఖచ్చితముగా ఒకరితో ఒకరు మనము సమాధానపడి సహవాసము కలిగి ఒకరి పాదములు కడిగి కొని మనము మరలా ప్రభువు పాదముల చెంత మనం దగ్గరకు మనము వెళ్ళాలి. దీనికి చక్కగా యోహాను సువార్త 13వ అధ్యాయములో మనకు చక్కటి విషయాలు, సాదృశ్యాలు కూడా మరి ఆయన చెబుతూ ఉన్నారని. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ 12 మంది శిష్యులు కూడా ఎవరైనా పాదాలు కడుగుతారేమో అని చూస్తూ ఉన్నారు. ఎవరు కడగట్లేదు. ఎందుకంటే నేను గొప్ప నేనే అనేటువంటి అహముతో వారు ఉంటే, ఆ ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, ఆయన లేచి ఏమీ చెప్పలేదు, ఒక టవల్ని తీసుకున్నారు, కట్టుకున్నారు, నీళ్ళని తీసుకున్నారు, ఆ బేషన్లో అక్కడ పెట్టి ఒకరి పాదాలు ఒకరు కడగటము మొదలుపెట్టారు. అయితే కడిగిన అనంతరము కూడా ఆయన చెప్పినటువంటి మాట ఏంటనంటే, నేను మీకు మాదిరిగా దీనిని చేసి తిని, అంతేకాక ఈ సంగతులన్నీ కూడా మీరు ఎరిగే ఉన్నారు కనుక వీటిని మీరు చేసిన ఎడల మీరేమవుతారు? ధన్యులగుదురు. గమనించండి, మనం ఆ వినయాచార కార్యక్రమములో ఒకరి పాదములు మనము ఒకరు కడుగుకొనటం వలన మనము ధన్యులు మొగుతాము, దీవించబడతాము, అంతే తప్ప తక్కువ చేయబడము. అది మనము చక్కగా చేయవలసినటువంటి వారమై ఉన్నాము. అయితే మరి పేతురు దగ్గరకు వచ్చేసరికి మరి పేతురు అంటా ఉన్నారు, మీరు నా కాళ్ళు కడగడానికి వీలు లేదు అని అంటే, అప్పుడు ప్రభువు అంటా ఉన్నాడు, నేను గనక నీ పాదములు కడగకపోతే నీతో నాకు పాలు లేదు అని చెప్పేసి యోహాను సువార్త 13వ అధ్యాయములో ఆయన అంటా ఉన్నాడు. ఒకసారి ఆ మాటలు మనం తెరిచి చదువుదాము. 10. యేసు అతనిని చూచి 8వ వచనం ఏమంటున్నాడంటే, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. గమనించండి, ప్రభు సంస్కార కార్యక్రమానికి మునుపు ఖచ్చితముగా ఈ వినయాచార కార్యక్రమంలో ఒకరి పాదములు మనము కడుగు కనవలసిన వారమై ఉన్నాము. ఆయనతో సహవాసము కలిగి ఉండక మునుపు మన ముందు మన తోటి సహోదరులతో మనం ఏం కలిగి ఉండాలి? సమాధానము, సహవాసము మనము కలిగి వారమై ఉన్నాము. ఇది గనక మీరు చేయకపోతే నాకు నీకు ఎటువంటి పాలు లేనే లేదు. అంటే ఇక ఈ క్లెన్సింగ్ అనేది లేకపోతే నాతో నీకు ఫెలోషిప్ అనేది లేనే లేదు. అంటే మరొక అర్థం అంటే, నా రాజ్యములో కూడా నీకు పాలు ఉండదు. కాబట్టి మరి ఇది జరిగించబడాలి. అప్పుడు పేతురు అంటా ఉన్నాడు, నా చేతులు నా తల కూడా కడిగే ప్రభువా. అప్పుడు ప్రభు అంటా ఉన్నాడు ఒక విషయము, యేసు అతను చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కరలేదు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరొకటేమీ కడుగుకొననవసరము లేదు. గమనించండి, ఆల్రెడీ వారు బాప్తిస్మం తీసుకుని ఉన్నారు. అయితే మరలా తిరిగి వెళ్ళి పాపాల నిమిత్తము క్షమించిన కొరకు వారు బాప్తిస్మం తీసుకునే అవసరం లేదు. అయితే మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత స్నానం అనేది దేనికి ఇక్కడ సాదృశ్యం అని అంటే, బాప్తిస్మానికి సాదృశ్యము మనకి కనపరుస్తూ ఉందండి. మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనము మాటికి తప్పుదం చేస్తే తిరిగి వెళ్ళి బాప్తిస్మం తీసుకోవాలా? ఒక మారు మనము స్నానము చేసిన తర్వాత అక్కడ అంటా ఉన్నాడు, పాదములు తప్ప మరేమీ కడుగుకొనని అవసరము లేదు. దాని అర్థం ఏంటి అని అంటే, మనము బాప్తిస్మం పొందిన తర్వాత కొన్ని మారులు శోధింపబడతాము. మన క్రైస్తవ జీవితంలో ముందుకు వెళతా ఉన్నప్పుడు మార్గములో కొన్ని మారులు శోధించబడి మనము పాపములో అడుగు పెడతా ఉంటాము. అవునా కాదంటారా? మార్గం మధ్యలో మనం స్నానం చేసి మనం బయటికి అక్కడి నుంచి అలా బయటికి వెళితే కాలుకి ఏమవుతుంది? దుమ్ము అవుతుంది, అవదండి. అలాగనే మన క్రైస్తవ జీవితంలో కూడా వన్స్ బాప్తిస్మం తీసుకున్న తర్వాత కొన్ని మారులు శోధించబడినప్పుడు, మనము తప్పిపోతున్నప్పుడు మనము వెనకకు వెళ్ళి బాప్తిస్మం తీసుకునే అవసరం లేకుండా మనము పాదములు మాత్రమే మనము కడుగుకోవలసిన వారమైనాం. అంటే ఒక మారు కొన్ని మారులు తప్పిదం చేస్తాము, సహోదరుల మీద అసూయ పడతాము, ద్వేషాన్ని కలిగి ఉంటాము, మనము తృణీకరిస్తూ ఉంటాము. అది కూడా పాపమే గనుక దానిని కడిగి వేసుకొనుటకు ఈ వినయాచారకారము మనకి ఎంతో విలువైనదే. ఆ రీతిగా మనం అక్కడికి వెళ్ళి ఒకరితో ఒకరము మనం ఏం చేయాలి? సమాధానపడి తగ్గించుకొని, నీకంటే నేను గొప్పవాడిని కాదు,
నాకంటే నీవు మరి ఎంతో యోగ్యుడివి అని చెప్పి ఒకరితో ఒకరము మనం సమాధానపడి నడిపించబడవలసిన వారం అయినాము. ఈ వినయాచారం ఎంతో హయ్యర్ క్లెన్సింగ్ అని చెప్పేసి చెబుతా ఉన్నాడు. మనలో ఉన్నటువంటి అసూయ, మనలో ఉన్నటువంటి స్వార్థము, మనలో ఉన్నటువంటి ద్వేషము అక్కడికి వెళ్ళేసరికి ఏమవ్వాలి? కడగబడాలి. ఆ రీతిగా ఈ వినయాచారం అనేది ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనకి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయండి. కాబట్టి మరొక విషయం ఏంటి అని అంటే, మన పాపాలు కడగటం అనేది ప్రభువు యొక్క రక్తములో తప్ప మరొక ఈ రీతిగా చేయటం వలన అనేది కాదు, కానీ ఒక యేసు రక్తములోనే మనము కడగబడతామని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ రీతిగా మనం అందరమును కూడా మరి ఆ వినయాచారంలో కార్యక్రమం మనం పాల్గొనాలి. పాల్గొన్న తరువాత ప్రభువు అంటా ఉన్నాడు మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వచనములో. ఒకసారి మనం ఆ మాటలు మనం చదువుదాము. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. ఈ ప్రభు సంస్కరణ కార్యక్రమంలో ఎవరు పాల్గొనాలి? అందరూ. ఎవరండి? బాప్తిస్మము పొందుకున్న అనంతరము విశ్వాసాలందరూ కూడా దీనిలో పాల్గొనాలి. కానీ చాలామంది ఏమంటారు? బాప్తిస్మం తీసుకున్న అనంతరము కూడా నేను పాపం చేశాను, నేను ఘోర పాపిని, నేను ఇంకా దూరంగా ఉండాలి, నేను ఆ బల్ల యొద్దకు రావడానికి వీలు లేదని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆ బల్ల ఎవరికి ఇవ్వబడింది అని అంటే అటువంటి మనకే ఇవ్వబడింది. కాబట్టి నీవు ధైర్యము కలిగి పాపమును విడిచిపెట్టి ఆ బల్ల యొద్దకు మనము రావలసిన వారమైనాము. ఇక్కడ అంటా ఉన్నారు, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. అందరికీ కూడా ఈ ఆహ్వానము ఇవ్వబడుతూ ఉందండి. ఒక పుణ్యకార్యాలు చేసేవాడు కాదు, మంచిగా జీవించేవాడని కాదు, మనం అందరమును కూడా మనల్ని మనము పరీక్షించుకుని, పరిశీలన మనం చేసుకుని ఆ బల్ల యొద్ద మనం అందరము కూడా పాల్గొనుటకు మనకు అవకాశము ఉంది. దీనిని మనము చేసినప్పుడల్లా కూడా మనము క్రీస్తు త్యాగాన్ని, ఆయన ప్రేమను, ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, ప్రచురం చేస్తూ ఉన్నాము. అంతకంటే యేసు క్రీస్తు ప్రభు వారు మా కొరకు రానై ఉన్నాడు రెండవసారి అనేటువంటి నిరీక్షణను కూడా మనం ఏం చేస్తూ ఉన్నాము? వ్యక్తపరుస్తూ ఉన్నాము. మరి ఇది చేయుట మనకు ప్రాముఖ్యము. అయితే దీన్ని చేయక మునుపు మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈ రీతిగా దేవునితో సమాధానం పడాలని, సహవాసం కలిగి ఉండాలని చూస్తున్నాము. దీనిలో మనము పాలిభాగస్థలము కాక మునుపు మన తోటి విశ్వాసులతో కూడా మనం ఏం కలిగి ఉండాలి? సమాధానము, సహవాసము మనము కలిగి ఉండవలసిన వారమై ఉండి ఉన్నాము. ఎందుకు అనంటే లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. మలాకి 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాము. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? దీనిని మనం అర్థం చేసుకోక మునుపు ఇంకొంచెం వెనకకు మనము వెళ్ళి ఒక విషయాన్ని నేను మీకు చెబుతానండి. అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నారు, మీరు అయోగ్యముగాను దీనిని మీరు చేయొద్దు అని చెప్పేసి, తీసుకోవద్దని చెప్పేసి ఒక మాట అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయములో ఒక మాట అన్నాడు. ఒకసారి మనం చదువుదాము. 11:28 27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును అని చెప్పి ఇక్కడ అంటా ఉన్నాడు. అయోగ్యులు తీసుకోకూడదు అని అనలేదు, కానీ దీనిని అయోగ్యముగా చేయొద్దు అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ చాలామంది చేసేటువంటి ఆలోచన చేసేది ఏంటి అని అంటే, అయోగ్యులు దాన్ని చేయకూడదు, పాపం చేసిన వారు దాని దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. లేదు, దీనిని మాత్రము మనం ఎలా చేయాలి అని అంటే అయోగ్యముగా చేయొద్దు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకు ఈ మాటలు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు వివరించి చెబుతా ఉన్నాడని అంటే, అలనాడు ఆ కొరింథీ సంఘములో వారు చేసేటువంటి పని, అందులో ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. ఈ ప్రభు సంస్కరణ కార్యక్రమానికి వారు ఒక చోటకి కూడి వచ్చినప్పుడు ధనవంతులు ఆహారాన్ని తీసుకురాగలుగుతున్నారు, కానీ పేదవారు ఆహారాన్ని తీసుకుని రాలేకపోతా ఉన్నారు. ఆ సందర్భంలో మరి ధనవంతులు తీసుకొచ్చేటువంటి ఆహారాన్ని ఈ యొక్క పేదవారు కూడా ఏం చేస్తూ ఉన్నారు? పంచుకుని తింటా ఉన్నారు. అయితే వీరిలో వ్యత్యాసం వచ్చింది. వ్యత్యాసం వచ్చి ఏం చేస్తూ ఉన్నారని అంటే, ఈ పేదవారు రాకమునిపే
ఈ ధనవంతులు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారనంటే తీసుకొచ్చి ఆ ప్రభు సంస్కరణ కార్యక్రమాన్ని పాటించేస్తూ ఉన్నారు, అయోగ్యంగా చేస్తూ ఉన్నారు. అంటే దానిని చేయక మునుపు మనం చేయవలసింది ఏంటంటే మన తోటి వెనకాల ఉన్నటువంటి సహోదరులతో మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ, సమాధానాన్ని మనము కలిగి ఉండాలని. తినడానికి మీరు ఇల్లు లేవా, ఎక్కడికి వచ్చి మీరు తినాలా అని చెప్పేసి గద్దిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు పేదవారిని మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మీరు అందరూ కూడా కూడి మేలు కొరకు కూడా కూడుకోవటం లేదు, కానీ మీరు కూడుకునేది కీడికే కూడుకుంటున్నారని చెప్పేసి గద్దించి హెచ్చరించి, మీరు దీనిని అయోగ్యముగా చేయొద్దు. అంటే మీరు ఈ ప్రభు సంస్కరణ కార్యక్రమంలోకి వచ్చినప్పుడు మీ తోటి సహోదరులను ఎవ్వరిని కూడా మీరు నిర్లక్ష్యము చేయొద్దు. ఎవ్వరితోనూ కూడా మీరు భేదము కలిగి ఉండొద్దు, మీరందరూ సమానమే అన్నట్లుగా ఆయన వివరించి చెబుతూ ఉన్నాడు. దాని అర్థం అది. అయోగ్యులు తీసుకోవడానికి వీలు లేదు అని అనలేదు, కానీ దీనిని అయోగ్యముగా చెయ్యొద్దు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి మనం ఈ ప్రభు సంస్కరణ కార్యక్రమంలో పాల్గొనక మునుపు దీన్ని అయోగ్యముగా మనం తీసుకోకుండా ఉండాలి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి మనం అందరమును కూడా మన తోటి సహోదరులతో, తోటి సహోదరాండ్లతో మనం ఏం కలిగి ఉండాలి? సమాధానము, సహవాసము కలిగి ఉండాలి. తృణీకరించడానికి వీలు లేని లేదు. ఎందుకు మనం తృణీకరిస్తూ ఉన్నాము అని అంటే, ఈ వాక్యాన్ని ఇప్పుడు మనం చదువుదాం. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడున్న మనం అందరికీ తండ్రి ఒక్కడే, మనలందరి దేవుడు ఒక్కడే కాడా? ప్రశ్నిస్తూ ఉన్నాడని మలాకీలో. అయితే మరి ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయుచు మన పితరులలో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? దేవుడు ఒకడై ఉన్నాడు, మనం అందరము కూడా ఆయన చేత సృజించబడ్డాము. అంటే మనం అందరము కూడా ఒక సంతానమే, అవునా కాదంటారా? అందుకని మరొక చోట అంటా ఉన్నాడు అపోస్తల కార్యాలు 17:26 మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి గమనించండి, దేవుడు ఏం చేశాడట? ఈ యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఒకని నుండే ప్రతి జాతి మనుషుల్ని కూడా ఏం చేశాడు? కలుగు చేశాడు, సృజించాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకములో, ఈ యొక్క లోకములో 200కు పైగానే దేశాలు ఉన్నాయి. ఆ 200 దేశాలలో ఉన్నటువంటి ప్రజలందరము కూడా మనమందరము కూడా ఒక కుటుంబము నుండి వచ్చాము. ఎవరి దగ్గర నుంచే? ఆదాము, అవ్వ, వారు కుటుంబము నుండే మనము ఈ లోకానికి మనం వచ్చాము. అయితే మనమందరము కూడా సహోదరులము. మరి ఇలా ఉండగా మనం సహోదరులు మనకొకుండగా మనం ఏం చేస్తూ ఉన్నామండి? తృణీకరిస్తూ ఉన్నాము. ఏం చేస్తూ ఉన్నాము? మేమందరం ఒకటి, నువ్వు వేరు. తృణీకరించడానికి వీలు లేని లేదు. మనమందరమును కూడా ఆయన సన్నిధిలో ఒకటి, ఆయన బిడ్డలము. మనకందరికీ కూడా తండ్రి ఆయనే, మన దేవుడు ఆయనే. అయితే మనము సహోదరులము. మనము తృణీకరించబడడానికి అవకాశము ఇవ్వకూడదు. ప్రతి వారిని కూడా మనము ప్రేమించి వారిని మనమందరమును కూడా బలపరచాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి అనేకులు చేరి వచ్చారండి. అనేకులు ఆయన దగ్గరికి వెళ్ళడానికి మక్కువ చూపి వెళుతున్నప్పుడు వారందరిని కూడా ప్రభువు ఆహ్వానించాడు, అవునా కదంటారా? పరిసయ్యులనేంటి, పాపులనేంటి, సుంకరులనేంటి, వ్యభిచారులేంటి, వారందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గర కంఫర్టబుల్గా ఉన్నారని. ఎంతగానో దేవుడు, ఆ ప్రభువు గొప్ప ప్రేమను అందరికీ కూడా సమానంగానే చూపాడు. ఆదిమ సంఘము కూడా అది చక్కగా కొనసాగించింది. కొన్ని మార్లు తారతమ్యాలు వచ్చాయి. వీడు సున్నతి చేయి కలిగిన వాడు, వీడు సున్నతి లేనివాడని, వీడు అన్యుడని, వీడు యూదుడని చెప్పేసి కొంత మట్టుకు వ్యత్యాసం వచ్చిన ఆ ఆదిమ సంఘము ఎంతగానో దాన్ని ఓవర్కమ్ చేసి అందరూ కూడా సమానమే అని చెప్పేసి నడిపించబడ్డారు. ఈ 21st సెంచురీలో మనము కూడా అటువంటి క్రీస్తుకు కలిగిన ప్రేమనే మనము కూడా కనపరచాలి. ఏ లోకంలో ఎవ్వరు కూడా తక్కువ కాదు, ఎవరు కూడా తృణీకరింపబడడానికి వీలు లేదని. వాడు ఏ పాటి వాడైనా సరే అందరినీ కూడా మనము ప్రేమించాలి. అటువంటి ప్రేమించి గొప్ప సహవాసము మనము కలిగి, సమాధానము మనము కలిగి, ఆ తదుపరి ప్రభువుతో మనం ఏం కలిగి ఉండాలి? సహవాసాన్ని మనము కలిగి ఉండాలి. ఆ రీతిగా మనమందరమును కూడా అట్టి సహవాసాన్ని కలిగి ఉండినట్లు దేవుడు మనకి కృప చూపి నడిపించాలని మనము ప్రార్థన చేద్దాము. ఇంకా ఒకవేళ నీవెవరినైనా నీ తోటి స్నేహితులను తృణీకరిస్తున్నావేమో,
నీ యొక్క మరి స్నేహితులను, నీ తోటి వారిని నీవు తృణీకరించి నిర్లక్ష్యం చేస్తా ఉన్నావేమో, అది నీవు ఈరోజే మనము విడిచిపెట్టి నా తోటి సహోదరులు వీరు, నా తోటి సహోదరి అని చెప్పేసి మనమందరమును కూడా ఇట్టి ప్రేమను మనము కలిగి ఒకరి ఎడల ఒకరము చక్కటి ప్రేమను కలిగి క్షమించుకొని సమాధానపడి మనము సహవాసముతో ముందుకు కొనసాగుదాము. ఆయన ప్రేమలో మనము ముందుకు నడిపించబడుతూ మన కొరకు ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన మరణాన్ని ఇతరులకు ప్రచురము చేస్తూ ముఖ్యముగా ఆయన రాకకై నిరీక్షణ కలిగి ఎదురు చూద్దాము. ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు గాను ఆయన బల్ల యొద్ద మన కొరకు నలగొట్టబడిన ఆయన శరీరమును, మన కొరకు క్రొత్త నిబంధనగా చేయబడిన ఆయన ద్రాక్షరసమును మనమందరమును కూడా తీసుకుని ఆయనలో నిలిచి ఉండి ఆయనతో యుగయుగములు కూడా జీవించే ధన్యత కొరకు కనిపెడదాము. అటువంటి ధన్యత ఈ మాటలు వింటున్న నీకు, నాకు, మనలందరికీ మన జీవాధిపతిని దేవుడు కలుగు చేసి నడిపించి దీవించునుగాక. ఆమేన్. మరి సమయములో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. అనంతరము మరి పురుషులు వినయాచార కార్యక్రమంలో మరి మందిరము ముందు ఆవరణలో మరి కూడుకుంటారు. స్త్రీలు నా ఎడమ ప్రక్కన ఈ ఆవరణలో వారు కూడుకొని మరి ఆ యొక్క ఒకరి పాదములు ఒకరు కడుగుకొని మరలా ప్రార్థన పూర్వకంగా నెమ్మలముగా దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుని ఈ ప్రభు సంస్కరణ కార్యక్రమంలో మనము పాలిభాగస్లం తలలో ఉంచుదాము. ప్రార్థన. మహాగణుడా మీకే వందనములు. ఈ సమయాన్ని విత్తబడిన ఈ మాటలను బట్టి పస్కా పశువుగా ప్రభువా బలి అయ్యి మీ శరీరమునకు గురుతుగా ఈ రొట్టెను, మీ రక్తమునకు మరి గురుతుగా ఈ ద్రాక్షారసమును మాకిచ్చి దీనిని మీరు చేయనప్పుడల్లా కూడా నన్ను జ్ఞాపకము చేసుకున్నాడని చెప్పి మరి మాకు బోధించి ఉన్నావు దేవా. మరి దీనిని మేము చేయనప్పుడల్లా కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ మరణమును ప్రచురపరుస్తూ మీరు మాపై చూపిన త్యాగమును, మరి ప్రేమను చేసిన త్యాగాన్ని ప్రభా మేము ఎప్పుడును కూడా మరొక నీకు విధేయులగుటకు మాకు నేర్పమని అడుగుచున్నాము. ముఖ్యముగా మీతో సహవాసము కలిగి ఉండక మునుపు మేము మీ లేఖనముల ప్రకారముగా మరి మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారమును మా రుణములను క్షమించమని మిమ్మల్ని కోరుతున్నా. మరి ఆ పరలోకపు ప్రార్థన చెప్పిన ప్రకారముగా దేవా ముందు మా సహోదరులు మేము క్షమించి మీ ద్వారా క్షమాపణ పొందుకునే ధన్యత ఇవ్వండి. మాలో ఉన్నటువంటి తోటి సహోదరులు మేము తృణీకరించక, వారిని మరి మేము విసర్జించక, వారిని కూడా ప్రభువా మేము ప్రేమతో మీ ప్రియకుమారుని యేసు వలె మేము కూడా వారిని హక్కును చేర్చుకుని ప్రేమించే మనస్సును మాకు ఇవ్వమని, అట్టి ప్రేమను, అట్టి సహవాసాన్ని మా తోటి వారితో మేము కలిగి అనంతరము మీతో పాటు ఈ సహవాసాన్ని మేము కలిగి మీ రాకక ఎదురుచూచు మహాభాగ్యాన్ని మాకు కలుగుచ్చేమని, అపవాది అలిమిన చీకటిని, అపవాది మా మధ్యలో ఏర్పరిచినటువంటి దూరాన్ని మీరే తొలగించి మమ్మల్ని అందరినీ కూడా ఐక్యపరిచి సమాధానపరిచి సంతోషముతో సంఘాన్ని ఒక మార్గములో మీ మార్గములో మమ్మల్ని నడిపించుకొని మీ రాకకి సిద్ధపరచమని దీవించమని యేసు నామములు అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్.